దీపావళి పండుగను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమాన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కరువు చీకట్లు తొలగిపోయి చిరుదివ్వెల వెలుగులు వలె సుఖం సంతోషాలు కలగాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి న్యాయం చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నా. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మీ హక్కుల సాధనలో మా తరపున సంపూర్ణ మద్దతిస్తున్నామన్నారు. దీపావళి సందర్భంగా నగరంలోని గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బస్టాండ్, రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. పూలు, పళ్ళు, మామిడి కొమ్మలు తదితర సామాగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో సందడిగా మారింది. సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్, కామారెడ్డి స్థానంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. గజ్వెల్లో అత్యధికంగా 157 నామినేషన్లు దాఖలు కాగా కామారెడ్డిలో 102 దాఖలయ్యాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. రాజకీయ ప్రకటనలకు ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పటికే ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసింది. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంగళ ఆరతులతో, బోనాలతో గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించడంతో సెమీస్ లో న్యూజిలాండ్ తో టీమిండియా మ్యాచ్ ఖరారైంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే కివీస్ జట్టును భారత్ ఓసారి ఓడించింది. దీంతో సెమీస్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భీమ్గల్ మండలంలోని పిప్రి గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దీపావళి పండుగ పురస్కరించుకొని ప్రజలు ఈ క్రింది నిబంధనలు పాటించాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. WP నంబర్ 728/15లోని సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా రాత్రి 8 నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే టపాకాయలు పేల్చాలన్నారు. జక్రన్పల్లి మండలం నారాయణపేట గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు 40 మంది సర్పంచ్ రబ్బ వెంకటేష్, ఎంపీపీ కుచల విమల రాజు ఆధ్వర్యంలో దర్పల్లి జెడ్పీటీసీ జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2 సార్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించిన మాక్లూరు మండల ప్రజలకు ఎల్లవెల్లాలా రుణపడి ఉంటామని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మాక్లూరు మండలాన్ని అభివృద్ధి చేసి చూపుతామని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు.